ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిర్మూలన కోసం హనుమకొండలో జ్వాల స్వచ్ఛంద సంస్థ వెరైటీగా కార్యక్రమం చేపట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా కలెక్టరేట్లో ప్రభుత్వ అధికారులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఉద్యోగుల సంతకాలను సేకరించారు. అందులో హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబాలను పోషించుకునేందుకు సరిపోయేంత జీతాలు ప్రభుత్వం చెల్లిస్తోందని, అవినీతికి ఉద్యోగులు పాల్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానన్నారు కలెక్టర్ స్నేహ శబరీష్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ ప్రభుత్వం నిర్దేశించిన చాలా లక్ష్యాలు మన ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్ సహకారంతో చాలా వరకు నెరవేర్చాము. అదే స్ఫూర్తి ఈ ఇయర్లో కూడా కంటిన్యూ చేస్తూ ప్రభుత్వ పాలసీలన్నీ ముందుకు తీసుకువెళ్తాము. అందరూ హ్యాపీగా, హెల్దీగా, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ, ఒక మనిషికి ఎంత శాలరీ కావాలో అంతకన్నా ఎక్కువ మన రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్లీ ఇస్తుంది. అంతకు మించి ఆశించాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో ఇది చేసినంత మాత్రాన కూడా మీరు ఏ విధంగా కూడా హ్యాపీగా ఉండలేరు. దానికి వదిలిపెట్టేసి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా కలెక్టరేట్లో చాలా వరకు యాంటీ కరప్షన్ మెజర్స్ అన్నీ తీసుకున్నాము. మొత్తం ఎంటైర్ కలెక్టరేట్ ఈజ్ అండర్ సర్వేలెన్స్ రైట్ ఫ్రమ్ గేట్ నుంచి నా ఛాంబర్ వరకు. సో వీ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ హూ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ కరప్షన్. నూతన సంవత్సరం అనగానే రాష్ట్రంలో, దేశంలో లక్షల కోట్లు పెట్టి వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ అవినీతి పైన, అభివృద్ధి పైన మాట్లాడే నాయకులు లేడు. అధికారులు కూడా ఉన్నా ఎక్కువ, ఎందరో కొందరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 2026 అంటే 79వ క్యాలెండర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 79వ క్యాలెండర్ని మార్చాం మనం. అంటే దేశంలో 79% అవినీతి పెరిగిపోతుంది, కానీ తగ్గడం లేదు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి రహిత సమాజం కోసమే ఈ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయం హన్మకొండలో జిల్లా కలెక్టర్ గారితో సంతకాల సేకరణ, ఉద్యోగస్తుల సంతకాల సేకరణ చేశాము. అంటే అవినీతి అనేది అంతమొందించాలంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ప్రజలు భాగస్వాములు అయితేనే ఈ అవినీతి అనేది అంతమొందిస్తుంది.